గాయస్ డెడ్ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి. ఇంతకు ముందు మాకు భలే వ్యూస్ వస్తుండే 1K 2K 3K 4K వ్యూస్ వస్తుండే. సో మాకు ఈ మధ్యలో 5 10 20 100 బిలో వ్యూస్ వస్తున్నాయి. ఆ డెడ్ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, సో ఇలా ఉన్న ఛానల్ ని ఇలా గ్రో చేసుకోవాలి 100% మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఈ 5 పాయింట్స్ కి విన్నారనుకోండి 100% మీ ఛానల్ అనేది గ్రో అయిపోతుంది. చాలా డేస్ బాధపడతారు, 5-10 వ్యూస్ వస్తున్నాయి అన్న, 30 డేస్ వర్క్ చేస్తున్నాం, ఎలాంటి కంటెంట్ పెట్టినా మాకు వ్యూస్ వస్తలేవు, ఈ కంటెంట్ పెట్టినా వ్యూస్ వస్తలేవు, ఇలాంటి వీడియోస్ పెట్టినా వ్యూస్ వస్తలేవు, బాధపడుతున్నాం, మాకు వ్యూస్ వస్తలేవు, కామెంట్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మీకు డెడ్ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా 5 పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఛానల్ వచ్చేసి డిలీట్ అండ్ వీడియో స్ట్రైక్. మీరు ఇంతకు ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేశారు, సో ఏదో ఒక మిస్టేక్ అయిపోయింది, సో స్ట్రైక్ వచ్చింది. సో అట్లా వస్తే మనకేమనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. సో ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలని మనకు అనిపిస్తుంది అనమాట. సో మీరేం చేస్తారంటే ఆ వీడియోస్ అనేది సో డిలీట్ చేసిస్తారు. ఒక 80 90 100 వరకు వీడియోస్ అన్ని డిలీట్ చేసి ఉన్నారనమాట. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఆ వీడియోస్ అయితే డిలీట్ చేసాము, మాకు వ్యూస్ అయితే వస్తలేవు, మీకు అలా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ మనకు స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి, సో వీడియోస్ అన్ని డిలీట్ చేసేసారు, స్ట్రైక్ వస్తేనే వీడియోస్ డిలీట్ చేసేసారు. ఓకే, సో మనకు స్ట్రైక్ వెళ్లే వరకు మనకు వీడియోకి వ్యూస్ అయితే రావు, 100% రావు. సో ఇది స్ట్రైక్ అయితే ఎనేబుల్ చేసుకోవాలంటే స్ట్రైక్ వెళ్లే వరకు మీరు వెయిట్ అయితే చేయాలన్నమాట. సో కంప్లీట్లీ గాయ్స్ మీరు వీడియోస్ అయితే ఒక 80 90 100 వీడియోస్ అయితే డిలీట్ చేసి ఉంటే కంప్లీట్లీ మీరు సో వెయిట్ అయితే చేయాలా, వ్యూస్ కోసం అయితే వెయిట్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ రెగ్యులర్ వీడియో అండ్ గ్యాప్ అప్లోడ్. చూడండి గాయ్స్, ఇక్కడ రెగ్యులర్ వీడియో గ్యాప్ వీడియో చూడండి. సో రెగ్యులర్ వీడియోస్ మనం ఇంతకు ముందు రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటుంది, డైలీ వీడియో అప్లోడ్ చేస్తుంది, ఒక టైం మెన్షన్ చేసి రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తుంటుంది ఇంతకు ముందు. సో ఇప్పుడు మనకు టైం దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు? సో వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి, రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేసిస్తే సో మనకు క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతలేదు, మనం కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాం అనమాట. సో మనం గ్యాప్ ఇస్తే కూడా మనకు వ్యూస్ అయితే రావన్నమాట. సో మనం రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేసినాం ఇంతకు ముందు 1K 2K 3K వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనకు 200 300 లేదా 100 బిలో వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో అలా మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ అయ్యాక మీకైతే వ్యూస్ అయితే వస్తలేవు, నేనైతే కంప్లీట్ చెప్తున్నమాట. అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ చూసుకుంటే కాదు, థర్డ్ వన్ ఏంటంటే కేటగిరీ చేంజ్. ఇంత ముందు భలే ఒక గేమింగ్ ఛానల్ ఉండే అనమాట. సో గేమింగ్ ఛానల్ నుండి మీరు సో కామెడీ ఛానల్ కు కన్వర్ట్ అయినారు అనమాట. సో కన్వర్ట్ అయిన తర్వాత మీకు సో అందులో సబ్స్క్రైబర్స్ ఏవైతే గేమింగ్ ఛానల్ చూసేవాళ్ళు, సో అందులో సబ్స్క్రైబర్స్ కామెడీ వీడియో చూస్తారా అండి? కొద్దిగా చూస్తారు, ఎక్కువ చూడాలనుకుంటారు. గేమింగ్ ఆడేవారు ఎక్కువ ఉంటారు కాబట్టి కామెడీ వీడియోస్ అయితే ఎక్కువ చూడరు కదా. సో అలా మనం కామెడీ వీడియోస్కి అయితే మనం కన్వర్ట్ అయినాం అనమాట. సో కన్వర్ట్ అయితే మనకు సో అది కేటగిరీ చేంజ్ అయ్యేలాగా అనమాట. సో అలా మనకు కేటగిరీ చేంజ్ చేస్తే కూడా మనకు వ్యూస్. ఇప్పుడు చూడండి, గేమింగ్ ఛానల్ నుండి కామెడీ ఛానల్ కి కన్వర్ట్ అయినారు, అండ్ కామెడీ ఛానల్ నుండి టెక్ ఛానల్ కి కన్వర్ట్ అయినారు అనమాట. సో ఎందుకోసం అంటే టెక్ కి సంబంధించింది వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇలా కూడా కన్వర్ట్ అవుతున్నారు ఈ మధ్యలో. సో అలా కన్వర్ట్ అయితే కూడా మనకు వ్యూస్ రావన్నమాట. సో మీరు జాగ్రత్తగా మీరు వీడియో చూడండి, 100% మీకు ఉపయోగపడుతుంది. సో 10-20 వ్యూస్ వచ్చే వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఫోర్త్ మంది చూసుకుంటే గాయస్, ఇక్కడ ఫోర్త్ మంది ఏంటంటే గాయస్, ఇక్కడ చూడండి, సేమ్ కంటెంట్ సిమిలర్ కంటెంట్ ప్రాబ్లం. సిమిలర్ కంటెంట్ వేరే ఉంటది, సేమ్ కంటెంట్ వేరే ఉంటాయి అనమాట. రెండుకి మ్యాచ్ కావన్నమాట. సేమ్ కంటెంట్ అంటే ఏంటి? సో ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళకి కాపీ చేసేసి మనం సేమ్ యాస్టిస్ వీడియో తీస్తున్నాం. ఆల్రెడీ మన కంటెంట్ పైన వేరే వాళ్ళు వీడియో తీసేసారు, వాళ్ళకి కాపీ చేసేసి మనం వీడియో తీస్తున్నాం. సో కదా, వాళ్ళకి కాపీ చేసేసి మనం వీడియో తీస్తే మనం ఏదో ఒక టైంకు వీడియో పబ్లిక్ చేస్తున్నాం. ఓకే, పబ్లిక్ చేస్తున్నాం, ఒక 100-50 వ్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఆల్రెడీ వీడియో చూసేసారు, వాళ్ళ వీడియో ఆల్రెడీ చూసేసారు, మన వీడియో ఎందుకు చూడాలండి? ఈ వీడియో ఈ పాయింట్ అర్థమైపోతుంది. సో వీడియో ఓపెన్ చేయగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటిదంటే, సో ఈ వీడియో ఆల్రెడీ వాళ్ళ దగ్గర చూసేసాం, మళ్ళీ ఇతను వీడియో పబ్లిక్ చేశాడు అని అనుకుంటారు అనమాట. సో అప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. మన కంటెంట్ ఎలా ఉండాలంటే సిమిలర్ లో ఉండాలన్నమాట. సో అందరికన్నా డిఫరెంట్ ఉండాలి. సో ఇప్పుడు అదే టాపిక్ చూడండి, సో అతను వీడియో తీశారు, కాపీ చేస్తున్నారు, ఓకే, వాళ్ళ వీడియో కన్నా మన వీడియో పాపులర్ లో ఉండాలన్నమాట. సో ఎలా ఉండాలంటే అట్రాక్షన్ ఉండాలన్నమాట. అదే టాపిక్, సేమ్ టాపిక్ అన్నమాట. సేమ్ టాపిక్ పైన మీరు వీడియో చేస్తున్నారు కదా, సో సేమ్ టాపిక్ పైన మీరు వీడియో చేస్తే వాళ్ళది సేమ్ ఉంటుంది, మన వీడియో సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఆడియన్స్ కనెక్ట్ కావాలంటే సో కాపీ చేస్తున్నాం ఆల్రెడీ, బట్ మన వీడియో వేరేలాగా ఉండాలన్నమాట. అదే మ్యాటర్, సేమ్ వేరేలాగా ఉండాలా. కంప్లీట్లీ ఎలా చేస్తారనేది మీ ఇష్టం అనమాట. ఇది సేమ్ కంటెంట్ అండ్ సిమిలర్ కంటెంట్ ప్రాబ్లం అనమాట. సో ఇది ఫోర్త్ మంది. అండ్ ఫిఫ్త్ మంది చూసుకుంటే గాయస్, ఇక్కడ బ్రాండ్. ఓ మై గాడ్, బ్రాండ్ చూడండి, మన ఛానల్ కింద బ్రాండ్ అయిపోయింది అనుకోండి, మనల్ని ఎవరైనా గుర్తుపడుతున్నారంటే బ్రో నేను ఇక్కడ చూశాను అని అట్లా మనకు గుర్తుపట్టేలాగా మనం బ్రాండ్ చేసుకోవాలి, మన ఛానల్ ని బ్రాండ్ చేసుకోవాలి. మన ఛానల్ ఎలా బ్రాండ్ అవుతుంది మరి? సో రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తేనే మన ఛానల్ బ్రాండ్ అవుతుంది. అండ్ రెగ్యులర్లీ ఒక వీడియో న్యూ టాపిక్, ట్రెండింగ్ టాపిక్
ట్రెండింగ్ టాపిక్ మీరు సెలెక్ట్ చేసినారు అనుకోండి 100% మీకు కంప్లీట్లీ మీకు బ్రాండ్ అవుతాయి అనమాట. అందుకే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఛానల్ ని బ్రాండ్ చేసుకోండి. వ్యూస్ వెనక పడకండి, ఛానల్ ని బ్రాండ్ చేయండి. కామెంట్ చేసే వాళ్ళకు రిప్లై ఇవ్వండి, లైక్ చేయండి, లవ్ సింబల్ చేయండి, ఏదో ఒకటి చేయండి. న్యూ వీడియో ఆడియన్స్ కు న్యూ వీడియో ఎడిటింగ్ ఎలా ఉండాలంటే కిరాక్ ఉండాలి. అలా అయితేనే చూడండి ఇలా ఉన్న వ్యూస్ ఇలా మారుతాయి అనమాట. రెగ్యులర్ మీరు వర్క్ చేస్తున్నారు, ఓకే, రెగ్యులర్ వర్క్ చేస్తా ఉంటే ఇప్పుడు చూడండి 5-10 వ్యూస్ వస్తున్నాయి. చాలా ఆడియన్స్ కి ఇదే ప్రాబ్లం అనమాట. ఏంటిదంటే రెగ్యులర్ వర్క్ చేస్తున్నాం, ఓకే, మాకు 10-20 వ్యూస్ వస్తున్నాయి, ఎందుకు ఇలా? వాళ్ళకేమో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మాకేమో తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఇలా బాధపడే వాళ్ళు చాలా ఉన్నారు. సో ఇక్కడ మీకు పాయింట్ చెప్తాను, ఇంకా 5 పాయింట్స్ చెప్తాను. సో ఈ 5 పాయింట్స్ విన్నారు కదా, ఈ 5 పాయింట్స్ సోర్స్ చెప్తాను అనమాట. ఈ సోర్స్ కింద మీరు విన్నారనుకోండి మీ ఛానల్ కిరాక్ వైరల్ అవుతుంది. సో అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి బ్రో, కంప్లీట్ హైప్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ కాండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. మెంబర్షిప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ నా తరఫున బెనిఫిట్స్ ఏంటంటే, సో మా హోల్ టీం ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ దాంతోపాటు నా ఛానల్లో ప్రమోషన్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అని అనుకుంటే కంప్లీట్లీ, సో ఆ వీడియోస్ ఏవైతే మీరు 119 రూపీస్ పర్చేజ్ చేస్తారో, 119 రూపీస్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. సో అన్లాక్ అయిన తర్వాత ఆ వీడియోస్ అనేవి ఏముంటాయంటే మీకు తెలియాలి కదా. సో ఇప్పుడు మీకు ట్రయల్ చెప్తాను అనమాట. సో ఏంటిదంటే, సో మీ ఛానల్ 1 month లో గ్రో ఎలా చేసుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, ఎవరు చెప్పని హెడ్ అండ్ ట్రిక్ అయితే చెప్తాను అనమాట. సో అందులో మీకు హెడ్ అండ్ ట్రిక్ అయితే ఉంటాయని నేనైతే చెప్తాను అనమాట. సో ఎవరైనా పర్చేజ్ చేయాలంటే 119 రూపీస్ మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఉంది 599 మెంబర్షిప్ అనమాట. 599 అన్న అంత ఎందుకు అమౌంట్? మాకైతే వీసే వస్తలేవు, మరి అంత 599 మేము పర్చేజ్ చేయగలుగుతామా అని మీరు అనుకోవచ్చు. సో కంప్లీట్లీ మీరు 599 కింద పర్చేజ్ చేస్తున్నారు అండ్ మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి, 100% మీ ఛానల్ గ్రో అయ్యే వరకు నేను నిద్రపోను. కంప్లీట్లీ మీ ఛానల్ గ్రో అయ్యే వరకు నేను నిద్రపోను. మా హోల్ టీం ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, 100% మీకు 599 ఎవరైనా పర్చేజ్ చేసిండ్రు అనుకోండి, నా కాంటాక్ట్ నెంబర్ అక్కడ దొరుకుతుంది. కాంటాక్ట్ నెంబర్ దొరికిన తర్వాత వాట్సాప్ చాట్ చేయొచ్చు అండ్ కాల్ కూడా చేయొచ్చు. మా టీం కూడా ఉంటారు, కంప్లీట్ టీం ఉంటారు. నేను మీతో కాల్లో మాట్లాడతాను, వాట్సాప్ చాట్ చేస్తాను. మీ ఛానల్ గ్రో అయ్యే వరకు 100% 10-20 వ్యూస్ వస్తున్నాయి కదా, మీకు మానిటేషన్ అయ్యే వరకు, కంప్లీట్లీ మానిటేషన్ అయ్యే వరకు సో నేను ఫాలో అవుతాను, మీకు గైడ్ ఇస్తాను అనమాట. సో ఎలా వీడియో తీయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం గైడ్ ఇస్తాను. సో కంప్లీట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 599 పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి, లేదా స్కిప్ చేసుకోండి. అన్నయ్య మీకు మానిటేషన్ కావాలి, మాకు వీసే వస్తలేవు, 599 మాకు ఎక్కువ కాదు, ఇంత ఖర్చు చేస్తాం అనుకుంటే కంప్లీట్లీ 599 క్లిక్ చేయండి. ఇప్పుడే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో జాయిన్ కండి. కంప్లీట్లీ అందులోని వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ కి క్లిక్ చేయండి, కాల్ చేయండి, వాట్సాప్ చాట్ చేయండి. సో నేను రెస్పాన్స్ ఇస్తాను, కంప్లీట్ రెస్పాన్స్ ఇచ్చి మీకు సో మీ ఛానల్ చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మొత్తం మీకు గైడ్ ఇస్తాను, కంప్లీట్ ఎలాంటి వీడియో తీయాలి, ఎలా మీకు నాలెడ్జ్ ఉందని మొత్తం చెప్తాను అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, స్క్రీన్ ఇక్కడ చూడండి. ఇంకా మెయిన్ 5 పాయింట్స్ ఏంటంటే గాయస్ చూడండి. ఫస్ట్ ఏంటంటే గాయస్ చూడండి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇంపార్టెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయకండి, అదొకటి మెయిన్ పాయింట్. సో కేటగిరీ చేంజ్ చేయకండి. ఇక ఒక్కసారి సెలెక్ట్ చేసినారు అనుకోండి, దానికి చేంజ్ చేయకండి, ఇక అలాగే ఉంచండి. చేంజ్ చేసినరా మీకు వ్యూస్ మళ్ళీ డౌన్ అవుతాయి అనమాట, అదొకటి. అండ్ ఇంకా చూడండి 30 days కంటెంట్ రెడీ చేయండి. 30 days చూడండి గాయస్, 30 days కంటెంట్ రెడీ చేయండి. కంటెంట్ అంటే ఏంటి? సో మీరు ఎలాంటి వీడియో తీస్తున్నారు, 30 days ఈ రోజు పక్కా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ అనుకుందాం, ఈరోజు ఫస్ట్ నుండి 30 days వరకు ప్లాన్ చేయండి. రెగ్యులర్ ఒక వీడియో రావాలి. సో రెగ్యులర్ ఒక వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది 30 days మీరు ప్లాన్ చేయండి. ప్లాన్ చేసేసి అండ్ షెడ్యూల్ పెట్టుకోండి. ఏదైతే వీడియోస్ మీరు షూట్ చేసేయండి, షెడ్యూల్ పెట్టుకోండి. 30 days షెడ్యూల్ పెట్టుకోండి. ఒకే రోజు కాదనమాట, రెగ్యులర్లీ ఈ రోజు మీరు 5 వీడియోస్ షూట్ చేసేసుకున్నారు, షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇంకా టుమారో 5 వీడియోస్ షూట్ చేసుకున్నారు, షెడ్యూల్ పెట్టుకోండి. అలా మీరు షెడ్యూల్ పెడుతూ వెళ్ళండి అనమాట. మీరు వ్యూస్ వెనక పడకండి, అదొకటి మెయిన్ పాయింట్. అండ్ థర్డ్ది చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ట్రెండ్ ఫాలో అవ్వండి. ట్రెండింగ్ వీడియోస్ ఫాలో అవ్వండి. మీ కంటెంట్ పైన ఎవరైతే వీడియో తీస్తున్నారో వాళ్ళకి మించి వీడియో ఉండాలి. ట్రెండింగ్ వీడియోస్ ఫాలో అవ్వండి అనమాట. ట్రెండింగ్ వీడియో ఫాలో అవుతూనే ఆడియన్స్ క్లిక్ అవుతారు, అలా అనమాట. ఓకే, సో ఇక్కడ 4th వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ రెగ్యులర్ ఆర్ కన్సిస్టెన్సీ చూసుకుంటే గాయస్ ఇక్కడ రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయకుంటే మనకు వ్యూస్ అయితే డౌన్ అవుతాయి. భలే మీరు రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేశారు, ఇంతకుముందు ఫస్ట్లోనే చెప్పాను, భలే మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేశారు, ఇప్పుడు గ్యాప్ ఇస్తున్నారు. గ్యాప్ ఇస్తే అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే, ఇంతకుముందు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేశాడు, ఇప్పుడేమో గ్యాప్ ఇస్తూ అప్లోడ్ చేస్తుండు. వీడికి వ్యూస్ ఎక్కువ అయిపోయినాయని అల్గోరిథం ఏం చేస్తుంది అంటే బాణం గుర్తులని డౌన్ చేస్తుంది అనమాట. సో అట్లా మీరు వ్యూస్ రాకపోని కిరాక్ వీడియో తీయండి, కిరాక్ వీడియో అప్లోడ్ చేయండి, రెగ్యులర్ వర్క్ చేయండి.
కంప్లీట్లీ రెగ్యులర్ అవుట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కంప్లీట్లీ మీకు వ్యూస్ అయితే కిరాక్ వ్యూస్ వస్తాయి అన్నమాట. 5-10 వ్యూస్ కాకుండా మీరు 1 month లో ఎలా గ్రో అవుతారో మీరు చూడండి. 100% చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఏముందంటే గాయస్ ఇక్కడ ఉంది 20 days లో ఏదో ఒక వీడియో బూస్ట్ అవుతుంది. 5th ఉంది చూడండి గాయస్ ఇక్కడ 20 days. ఇప్పుడు 30 days లో మనం వీడియో అప్లోడ్ చేస్తాము. 28 days లో 30 days అనుకుందాం, 28 days అంటున్నాం అనమాట. 28 days లో ఏదో ఒక వీడియో 100% వ్యూస్ వస్తాయి అనమాట. ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నా. 28 days లో ఏదో ఒక వీడియో 27 వీడియోస్ అనేది 100 వ్యూస్ రాని. ఓకే 100 వ్యూస్ రాని, సో 50 వ్యూస్ రాని, అంతకు మించి వ్యూస్ ఆకర్షణ కదా, 50 వ్యూస్ రాని. 28 వీడియో అనేది మనకు బూమ్ అయిపోతాయి అన్నమాట. అందులో నుంచి ఏదో ఒక వీడియో బూమ్ అయిపోతుంది, 100% బూమ్ అయిపోతుంది. మీరు రెగ్యులర్లీ వీడియో అయితే అప్లోడ్ చేయాలని నేనైతే చెప్తాను అనమాట. సో ఇది మీకు వ్యూస్ రావాలంటే కంప్లీట్లీ ట్రెండింగ్ ఫాలో అవ్వండి. ఒకటైతే కేటగిరీ చేంజ్ చేసుకోకండి. ఒకటైతే వీడియోస్ అయితే డిలీట్ చేసి ఉంటే కంప్లీట్లీ డిలీట్ చేయకండి. 1 month వరకు వ్యూస్ రావు. ఎవరైతే వీడియోస్ డిలీట్ చేస్తారో 1 month వరకు వ్యూస్ రావు. ఖచ్చితంగా ఇదైతే గ్యారంటీ అనమాట. 1 month వరకు వ్యూస్ రావన్నమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.